Okay, we'll move to another lathe operations such as forming, drilling, boring, reaming, thread cutting, etc. Now move to our first operation, forming. సో ఫార్మింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే వర్క్ పీస్ అనేది లేత్ మెషిన్ చక్లోని రొటేట్ అవుతుందో సో ఇక్కడ ఫార్మింగ్ ఆపరేషన్ అంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం యూజ్ చేసే టూల్ని ఏమంటాం అంటే ఫార్మ్ టూల్ అంటాం. సో ఫార్మింగ్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడ్యూసింగ్ ఇర్రెగ్యులర్ షేప్స్, నథింగ్ బట్ లైక్ కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ ఆర్ ఎనీ ఇర్రెగ్యులర్ ప్రొఫైల్. సో స్పెషల్గా ఒక ప్రాపర్ నేమ్ ఉంటే వాటిని ఏమంటున్నాం టర్నింగ్, ఫేసింగ్ అలా అంటాం. బట్ అలా కాకుండా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ కావాలి అంటే సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే ఫార్మింగ్ ఆపరేషన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో బెడ్స్ ఉంటాయి, బెడ్ లెగ్స్ కానీ లేదా చైర్ లెగ్స్ ఉంటాయి. సో ఆ లెగ్స్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, సడన్గా కాన్వెక్స్ షేప్ ఉంటుంది ఆర్ఎల్స్ కాన్కేవ్ షేప్, మళ్ళీ అప్ టు సమ్ పోర్షన్ లీనియర్గా ఉంటుంది. సో మళ్ళీ అక్కడ ట్యాపర్డ్ పోర్షన్. సో అక్కడ ఏమవుతుంది, ఇర్రెగ్యులర్ షేప్స్ అని ఒకటే సింగిల్ ప్రొఫైల్ పైన ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒక బెడ్ లెగ్ తీసుకోండి లేదా ఒక చైర్ది కానీ లెగ్ తీసుకుంటే దాంట్లో ఇర్రెగ్యులర్ షేప్స్ మనకు క్లియర్గా కనిపిస్తాయి. సో అలాంటి ఆపరేషన్స్ని చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మింగ్. సో ఫార్మింగ్ చేయడానికి ఏంటంటే వీఆర్ యూజింగ్ వన్ టూల్, నథింగ్ బట్ ఫార్మ్ టూల్. సో ఫార్మ్ టూల్ ఎలా ఉండాలంటే దాన్ని ఏమంటాం మనం టెంప్లెట్ మెథడ్ అని కూడా అంటాం. అంటే మనకి కాన్వెక్స్ షేప్ కావాలి అంటే సేమ్ అలాంటి టూల్నే యూజ్ చేయాలి. లేదు నాకు ఎటువంటి ఇర్రెగ్యులర్ షేప్ కావాలి అంటే అటువంటి టూల్నే యూజ్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ కటింగ్ టూల్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. బట్ టర్నింగ్, ఫేసింగ్ వాటికి అలా కాదు. ఏ టైప్ ఆఫ్ టర్నింగ్ ఆపరేషన్ చేయాలి అన్నా మనం కటింగ్ టూల్స్ని మ్యాక్సిమం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేస్తాం. బట్ ఫార్మింగ్ వచ్చేటప్పటికి మాత్రం మనకి ఏ ఆపరేషన్ చేయాలో అటువంటి టూలే తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మింగ్ ఆపరేషన్. నౌ మూవ్ టు అనదర్ ఆపరేషన్, నథింగ్ బట్ డ్రిల్లింగ్. సి ఇన్ కేస్ ఆఫ్ డ్రిల్లింగ్ జనరల్లీ మనం లేత్ మెషిన్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అన్నా ఆ కటింగ్ టూల్ని క్యారేజ్ పైన మనకేముంటాయి, సాడిల్, క్రాస్ స్లైడ్, కాంపౌండ్ రెస్ట్ అండ్ దెన్ టాప్లో టూల్ పోస్ట్ ఉంటుంది. సో ఆ టూల్ పోస్ట్లో మనం కటింగ్ టూల్ మౌంట్ చేసి ఆపరేషన్స్ అన్నీ చేస్తున్నాం. బట్ డ్రిల్లింగ్, బోరింగ్, రీమింగ్ ఈ 3 ఆపరేషన్స్కి వచ్చేటప్పటికి కటింగ్ టూల్ని మనం ఏంటంటే డ్రిల్ బిట్ని డైరెక్ట్గా టూల్ పోస్ట్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్ దిస్ కేస్ వీఆర్ హ్యావింగ్ టెయిల్ స్ట్రోక్ ఇన్ అ లేత్ మిషన్. సో లేత్ మిషన్లో మనకి టెయిల్ స్ట్రోక్ ఉంటుంది. టెయిల్ స్ట్రోక్ స్పిండిల్లో సో డెడ్ సెంటర్ని రిమూవ్ చేసి దట్ విల్ బీ రీప్లేస్డ్ బై ఎ డ్రిల్ బిట్. సో ఒక డ్రిల్ బిట్ని మనం ఏం చేస్తామంటే టెయిల్ స్ట్రోక్ ఉన్న స్పిండిల్లోని డ్రిల్ బిట్ని ప్లేస్ చేసి సో ఇప్పుడు ఏం చేయాలి, డ్రిల్లింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలండి. సి ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ వెన్ ఎవర్ ద వర్క్ పీస్ ఈజ్ రొటేట్ ఇన్ చక్. సో చక్లో వర్క్ పీస్ రొటేట్ అవుతున్నాడు మనం ఏం చేయాలి, టెయిల్ స్ట్రోక్లో ఎప్పుడైతే మనం డ్రిల్ బిట్ని ఇలా టెయిల్ స్ట్రోక్లో ప్లేస్ చేసాం సో హ్యాండ్ వీల్ ఎప్పుడైతే మనం టెయిల్ స్ట్రోక్ హ్యాండ్ వీల్ రొటేట్ చేసాం ఫస్ట్ సపోజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఆ డ్రిల్ బిట్ ఏమవుతుంది, లీనియర్గా మూవ్ అవుతుంది. సో అప్పుడు లీనియర్గా మూవ్ అయ్యేటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ ఎండ్ సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్కి మనం ఏంటంటే ఈ చివరి మనం డ్రిల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో డ్రిల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడ్యూసింగ్ ఏ హోల్. ఒక సర్క్యులర్ హోల్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే సో డ్రిల్ బిట్ యూజ్ చేయొచ్చు. సో దీన్ని డ్రిల్లింగ్ ఆపరేషన్ అన్నాం. సేమ్ డ్రిల్లింగ్ ఆపరేషనే మనం డ్రిల్లింగ్ మెషిన్లో కూడా చేయొచ్చు. నథింగ్ బట్ రేడియల్ డ్రిల్లింగ్ మెషిన్ ఆర్ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మెషిన్స్లో కూడా చేయొచ్చు. బట్ దానికన్నా ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ అ సింప్లిఫైడ్ మెథడ్. సో అంటే మిగతా ఆపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత వర్క్ పీస్ని తీసుకెళ్ళి మళ్ళీ డ్రిల్లింగ్ మెషిన్లో పెట్టి సో అంత టైం వేస్ట్ మనకి. సో అలా టైం వేస్ట్ చేయకుండా మనం ఏం చేస్తాం, వర్క్ పీస్ చక్కలో ఉన్నప్పుడే సో మిగతా ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ అయిన తర్వాత టైల్ స్ట్రోక్లో డ్రిల్ బిట్ పెట్టుకున్నాం అనుకోండి సో వర్క్ పీస్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇన్ దిస్ కేస్ కటింగ్ టూల్ అనేది అంటే డ్రిల్ బిట్ లీనియర్గా మూవ్ అవుతుంది. బట్ డ్రిల్లింగ్ మెషిన్కి వచ్చేటప్పటికి డ్రిల్ బిట్ అనేది రోటరీ మోషన్, వర్క్ పీస్ స్టేషనరీగా ఉంటే కటింగ్ టూల్ రొటేట్ అవుతూ వచ్చి డ్రిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ లేత్ మెషిన్కి అలా కాదు, వర్క్ పీస్ రొటేట్ అయితే డ్రిల్ బిట్ అనేది లీనియర్గా మూవ్ అయ్యి మనకు కావాల్సిన డ్రిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డ్రిల్లింగ్ ఆపరేషన్. నా మూవ్ టు బోరింగ్ ఆపరేషన్. బోరింగ్ అంటే ఏంటి, బోరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్లార్జ్డ్ ఏ డ్రిల్ హోల్. సో అంటే ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన డ్రిల్ హోల్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎన్లార్జ్ చేయాలి. ఫస్ట్ సపోజ్ అక్కడ ఉన్నది 10 mm డ్రిల్ హోల్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఒక 13 mm 14 mmకి ఏంటి ఎన్లార్జ్ చేయాలి. సో అలా ఎన్లార్జ్ చేయాలి అంటే సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే టెయిల్ స్ట్రోక్లో మనం ఇక్కడ ఏం పెడతాం అంటే బోరింగ్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ఏ బోరింగ్ బార్. సో బోరింగ్ బార్ అంటే ఒక లెంగ్తీ బార్ ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బార్ వన్ ఎండ్ ఏంటి మనం టెయిల్ స్ట్రోక్లో ఫిట్ చేస్తున్నాం. ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద బోరింగ్ బార్ ఇక్కడ మనం ఏంటంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇన్సర్ట్ చేయాలి. ఎంత ఇంక్లినేషన్లో కావాలో స్లైట్ ఇంక్లినేషన్లో సెట్ స్క్రూ ద్వారా టైట్ చేసుకుంటాం. సో వర్క్ పీస్ రొటేట్ అవుతున్నప్పుడు ఆల్రెడీ హోల్ ఉంది దీనికి. సో ఉన్న హోల్ని మనం ఏం చేయాలి, ఎన్లార్జ్ చేయాలి. సో ఎప్పుడైతే ఎన్లార్జ్ చేయాలనుకుంటున్నామో సో టెయిల్ స్ట్రోక్ హ్యాండ్ వీల్ రొటేట్ చేస్తే బోరింగ్ బార్ ఏమవుతుంది, లీనియర్గా మూవ్ అవుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బోరింగ్ బార్ మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ పెట్టాం. సో అప్పుడు ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఉన్న హోల్ ఏమవుతుంది, కటింగ్ టూల్ డైమెన్షన్ వలన ఇట్ విల్ బీ ఎన్లార్జ్. సో మనం ఎన్నిసార్లు అయితే దాన్ని లీనియర్గా అప్ అండ్ డౌన్ అంటే లీనియర్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేస్తున్నామో
సో దాని యొక్క హోల్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో బోరింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి బోరింగ్ బార్ అనేది కంపల్సరీ. సో సిమిలర్లీ వాట్ అబౌట్ రీమింగ్ ఆపరేషన్? డ్రిల్లింగ్ వచ్చేటప్పటికి మల్టీ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేస్తాం. బోరింగ్లో అలా కాదు, బోరింగ్ బార్ విత్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. రీమింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే వాట్ ఐ మీన్ బై రీమింగ్? సో రీమింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫినిషింగ్ ఆర్ సైజింగ్ ఏ హోల్. సో మనం 10 mm ఉన్న హోల్ని ఎన్లార్జ్ చేస్తాం 13 mmకి. సో దాన్ని ఏమనుకున్నాం మనం? బోరింగ్ అన్నాం. బట్ యాక్చువల్గా మనకి లోపల ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కరెక్ట్ సైజ్ లేదు, నాకు 14 కావాలి బట్ 13.5 అలా ఉంది. సో అంటే ఎగ్జాక్ట్ హోల్ సైజ్ తీసుకురావాలన్నా, లేదంటే లోపల ఏమైనా ప్రొఫైల్ అనేది కరెక్ట్గా లేదు అంటే ఫినిషింగ్ బాగాలేదు, ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఫినిష్ ఉందనుకో, మనం ఇప్పుడు ఏం చేయాలి? స్మూత్ ఫినిషింగ్ చేయాలి. సో అలా ఫినిషింగ్ చేస్తే అది ఒక హోల్ని చేస్తే దాన్ని ఏమంటే రీమింగ్ ఆపరేషన్ అంటారు. సో ఇన్ దిస్ కేస్ ఆఫ్ రీమింగ్ ఆపరేషన్ వీఆర్ యూజింగ్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్, నథింగ్ బట్ రీమర్. సో రీమర్ని టెయిల్ స్టాక్ స్పిన్డిల్లో హోల్డ్ చేసి, సో యాజ్ యూజువల్ వర్క్ పీస్ చక్లో రొటేట్ అవుతున్నప్పుడు రీమర్ అనేది లీనియర్గా వచ్చిందనుకో. సో ఆల్రెడీ ఒకటి రొటేట్ అవుతుంది, ఇది లీనియర్గా. వెన్ ఎవర్ బోత్ ఆర్ ఇన్ కాంటాక్ట్, సో రెండు కాంటాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్న ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ అవుతుంది. అంటే స్మాల్ బర్స్ కానీ లేదా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఏమైనా ఉన్నా సో అవన్నీ ఏమవుతాయి? దట్ విల్ బి ఫినిష్డ్. సో దాన్ని ఏమంటాం? రీమింగ్ ఆపరేషన్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ ఆపరేషన్స్ విచ్ ఆర్ డన్ అట్ ద టెయిల్ స్టాక్. సో టెయిల్ స్టాక్ స్పిన్డిల్లో జరిగే ఆపరేషన్స్ ఏంటి అంటే మోస్ట్లీ చేసేవి డ్రిల్లింగ్, బోరింగ్ అండ్ రిమింగ్. నా మూవ్ టు అనదర్ ఆపరేషన్, నథింగ్ బట్ థ్రెడ్ కటింగ్. సో థ్రెడ్ కటింగ్ అంటే ఏంటి? సో థ్రెడ్ కటింగ్ అంటే ఏంటంటే, సో మనం తీసుకున్న సాలిడ్ బార్ పైన థ్రెడ్స్ కనుక ప్రొడ్యూస్ చేస్తాయి. థ్రెడ్ ప్రొఫైల్ అంటే ఏంటి? దానిపైన మనం హెలికల్ గ్రూవ్స్ కానీ లేదా స్క్వేర్ గ్రూవ్స్ కానీ సో అటువంటి ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్ కటింగ్. జనరల్గా మనం నేర్చుకున్నది ఏంటి? థ్రెడ్ కటింగ్ అది స్మాల్ సైజ్ ఆఫ్ వర్క్ పీసెస్కి చేయాలంటే ట్యాపింగ్ అండ్ డైయింగ్ తెలుసు మనకి. సో ట్యాపింగ్ అండ్ డైయింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడ్యూసింగ్ హెలికల్ థ్రెడ్స్ ఆన్ ద వర్క్ పీస్ ఈజ్ నథింగ్ బట్ ట్యాపింగ్. సో ఇప్పుడు ఏంటి? సో ఇక్కడ థ్రెడ్ కటింగ్ మనం లేత్ మెషిన్లో కూడా చేయొచ్చు, అంటే లేత్ మెషిన్లో వర్క్ పీస్కి కూడా థ్రెడ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఎప్పుడైతే థ్రెడ్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో ద టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్ చేజర్. సో ఆ టూల్ పేరేంటి? థ్రెడ్ చేజర్ అని. ఫార్మింగ్ చేయాలంటే ఫార్మింగ్ టూల్. సో అలా ఇక్కడ నర్లింగ్ చేయాలి అంటే నర్ల్ రోలర్స్ ఉండాలి. సో థ్రెడ్ కటింగ్ చేయాలి అంటే మనకి ఏ టూల్ కావాలి? థ్రెడ్ చేజర్ కావాలి. సో థ్రెడ్ చేజర్ ఏం చేస్తున్నాం మనం? సో సేమ్ సిమిలర్లీ క్యారేజ్లో మనం ఏం చేస్తున్నాం? టూల్ పోస్ట్లో థ్రెడ్ చేజర్ని ప్లేస్ చేసుకొని సో వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు థ్రెడ్ అంటే ఏం చెప్పుకున్నాం? హెలికల్ గ్రూవ్స్ ప్రొడ్యూస్ చేయాలి. సో హెలికల్ గ్రూవ్స్ రావాలి అంటే సో కటింగ్ టూల్లో మనం థ్రెడ్ చేజర్ పెట్టి లీనియర్గా మూవ్ చేయాలి. సో ఇప్పుడు లీనియర్గా ఎంత ఫీడింగ్ ఇవ్వాలి అంటే లీనియర్ ఫీడింగ్ని మనం ఏమన్నాం? లాంగిట్యూనల్ ఫీడ్ అంటున్నాం. సో లాంగిట్యూనల్ ఫీడ్ అనేది ఎంత ఇవ్వాలి? సో బేస్డ్ ఆన్ ద థ్రెడ్ పిచ్. సో థ్రెడ్కి పిచ్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం మూవ్ చేయాలి. ఓకే, వన్ కంప్లీట్ రొటేషన్ ఆఫ్ ద వర్క్ పీస్ అనేది వన్ కంప్లీట్ రొటేషన్ అయినప్పుడు సో మనం ఇచ్చే లీనియర్ మూమెంట్ దట్ ఈజ్ నథింగ్ బట్ పిచ్. ఓకే, సో దాన్ని మనం లాంగిట్యూనల్ ఫీడ్ ఇవ్వాలి. అంటే వర్క్ పీస్ రొటేట్ అవుతున్నప్పుడు మనం 1 థ్రెడ్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫీడింగ్ ఎంత ఇవ్వాలి? దట్ విల్ బీ ఈక్వల్ టు ద పిచ్ ఆఫ్ ద థ్రెడ్ ప్రొఫైల్. పిచ్ ఎంత ఉందో ఆ వాల్యూకి మనం లీనియర్గా మూవ్ చేయాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ లాంగిట్యూనల్ ఫీడింగ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ థ్రెడ్ కటింగ్. థ్రెడ్ కటింగ్లో ఒక థ్రెడ్ ప్రొఫైల్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన థ్రెడ్ ప్రొఫైల్ తీసుకుంటే దాంట్లో మనం కన్సిడర్ చేయాల్సిన వేరియస్ ఎలిమెంట్స్ ఏంటండి? సో వేరియస్ ఎలిమెంట్స్ ఏంటంటే అంటే ఫస్ట్ సపోజ్ థ్రెడ్ ప్రొడ్యూస్ చేస్తాం. సో అంటే అవుటర్ డయామీటర్ అంటే థ్రెడ్ ప్రొఫైల్ మనం లీనియర్గా తీసుకున్నాం అనుకోండి, రెక్టాంగులర్ బార్ వస్తుంది. సో రెక్టాంగులర్ బార్లో పైన మనకి ఇలా హెలికల్ థ్రెడ్స్ చూపిస్తున్నాం. సో అంటే డిస్టెన్స్ బిట్వీన్ అవుటర్ డయామీటర్ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఆ డయామీటర్ ఏమంటే దట్ ఈస్ నథింగ్ బట్ మేజర్ డయామీటర్ ఆర్ ఎల్స్ నామినల్ డయామీటర్. నామినల్ డయామీటర్ అంటే ఏంటి? థ్రెడ్ ప్రొఫైల్ యొక్క టాప్ పోర్షన్, బాటమ్ లీస్ట్ పోర్షన్, అంటే ఈ 2 లీస్ట్ పోర్షన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటున్నాం? నామినల్ డయామీటర్ అన్నాం. ఓకే, అలానే థ్రెడ్ ప్రొఫైల్కి మనకేంటి? ఇలా థ్రెడ్స్ ఉంటాయి, హెలికల్ థ్రెడ్స్. ఆ హెలికల్ థ్రెడ్స్లో సెంటర్ పాయింట్ నుంచి బాటమ్ యొక్క సెంటర్ పాయింట్ అంటే ఏదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ యొక్క మిడిల్ సెంటర్ పాయింట్, టాప్ మోస్ట్ మిడిల్, బాటమ్ మోస్ట్ మిడిల్ తీసుకుంటాం. ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం? పిచ్ డయామీటర్ అంట. ఓకే, దిస్ ఈ ఫస్ట్ వన్ ఈజ్ మేజర్ డయామీటర్ అంటే అవుటర్ టు అవుటర్ మేజర్, ఇన్నర్ టు ఇన్నర్ ఉంటే మైనర్ డయామీటర్ అంట. ఓకే, సో అలా కాకుండా పిచ్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా థ్రెడ్ ప్రొఫైల్ సెంటర్ నుంచి బాటమ్ సెంటర్ వరకు. సో ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటాం మనం? పిచ్ డయామీటర్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద డయామీటర్స్. నా వాట్ ఈస్ మీన్ బై పిచ్? పిచ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 థ్రెడ్స్. ఏ 2 థ్రెడ్స్ తీసుకున్నా ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం ఏమంటాం? పిచ్ అంటున్నాం. ఓకే,
pitch. Now there are two more elements, nothing but crest and root. సో క్రెస్ట్ అంటే ఏంటంటే అవుటర్ మోస్ట్ పోర్షన్ మనం ఏమంటాం, క్రెస్ట్ అంటాం. రూట్ అంటే ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ద థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ రూట్. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ ఎలిమెంట్స్ ఇన్ ఎ థ్రెడ్. థ్రెడ్ ప్రొఫైల్స్కి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి. ఓకే, వన్ ఈజ్ అంటే బేస్డ్ ఆన్ ద స్టార్ట్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ దీన్నే మనం వర్క్ పీస్ కింద కన్సిడర్ చేస్తాం. దీని మీద ఏంటి మనం ఇలా ఒక థ్రెడ్ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, సో అంటే ఆ హెలికల్ ప్రొఫైల్స్ ఏమంటాం అంటే సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టార్ట్, START, స్టార్ట్ అంట. సో అంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్టార్ట్స్ ఆ థ్రెడ్కి నేమ్ మారుతుంది. ఫర్ సపోజ్ ఓన్లీ సింగిల్ ప్రొఫైల్ ఉందనుకోండి స్క్రూ పైన, సో అంటే సింగిల్ థ్రెడ్ కనుక మౌంట్ చేస్తే దట్ ఈజ్ సింగిల్ స్టార్ట్ థ్రెడ్. సో ఒకటి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసాం. సో ఈ పిచ్కి మధ్య గ్యాప్లో మనం ఇంకొక థ్రెడ్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ డబల్ స్టార్ట్ థ్రెడ్. సో ఇలా బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ స్టార్ట్స్ మనకి ఏంటి థ్రెడ్స్ నేమ్ మారుతుంది. ఎక్కువ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ మల్టీ స్టార్ట్ థ్రెడ్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ విచ్ ఈజ్ టు బీ కన్సిడర్డ్ ఇన్ కేస్ ఆఫ్ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్. సో దీంట్లో మనకి ఏంటంటే చూడండి, జనరల్గా మనం ఏం చేస్తున్నాం, ఒక బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీ తీసుకున్నాం అనుకోండి. కొన్ని బోల్ట్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ చేస్తే టైట్ అవుతాయి, కొన్ని బోల్ట్స్ ఏంటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ చేస్తే లూజ్ అవుతాయి. సో ఏంటి రెండింటికి డిఫరెన్స్? సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ హ్యావింగ్ టూ క్లాసిఫికేషన్స్. వన్ ఈజ్ రైట్ హ్యాండ్ థ్రెడ్, సెకండ్ వన్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్. రైట్ హ్యాండ్ థ్రెడ్కి లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ థ్రెడ్ ప్రొఫైల్ ఉన్న స్క్రూ థ్రెడ్ కనుక తీసుకుంటే దానికి ఏంటి మనం నట్ని కనుక టైట్ చేస్తూ ఉంటే టైట్ చేస్తే రైట్ హ్యాండ్ థ్రెడ్కి ఈ స్క్రూ వైపు వెళ్తుంది, అంటే నథింగ్ బట్ టైట్ అవుతుంది. సో అంటే వెనెవర్ ద నట్ will be rotated in clockwise direction, it will move advance. అంటే ఏంటి ముందుకు మూవ్ అవుతుంది, నథింగ్ బట్ టైటనింగ్ జరుగుతుంది. దాన్ని ఏమంటాం రైట్ హ్యాండ్ థ్రెడ్ అంటాం. సో అంటే అప్పుడు థ్రెడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే ఇలా ఇంక్లినేషన్లో ఉంటుంది. ఓకే, సో డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ తీసుకోండి. సో మనం లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్లో టైట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, సో ఇప్పుడు ఈ నట్ని తీసుకొని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక రొటేట్ చేస్తే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ రైట్ హ్యాండ్ థ్రెడ్. అప్పుడు ఏమవ్వాలి, టైటనింగ్ అవ్వాలి. సో బట్ ఇన్ కేస్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే దట్ థ్రెడ్ అప్పుడు ఏమవుతుంది, ఆ నట్ అనేది టైటనింగ్ అవుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్. ఓకే, సో ఈ రెండు చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. బట్ వీ నీడ్ టు నో, మనకు తెలియాలి యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఆర్ మెకానికల్ స్టూడెంట్గా. సో ఎందుకు కొన్ని బోల్ట్స్ టైట్ అవుతాయి, ఎందుకు కొన్ని బోల్ట్స్ లూజ్, అంటే క్లాక్ వైజ్లో తిప్పితే కొన్ని టైట్ అవుతాయి, కొన్ని క్లాక్ వైజ్లో తిప్పితే లూజ్ అవుతాయి. దానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే ఇదే, మనం ప్రొడ్యూస్ చేసిన థ్రెడ్ అనేవి ఇంక్లినేషన్స్ లెఫ్ట్ సైడ్ కొన్ని ఉంటాయి, కొన్ని రైట్ సైడ్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. నౌ దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ ఆపరేషన్స్ విచ్ ఈస్ టు బీ పర్ఫార్మ్డ్ ఇన్ కేస్ ఆఫ్ lathe machine. ఓకే, థ్యాంక్ యూ.